హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్పే. ఈరోజు మనం మన ఛానల్ కోసం తీసుకున్న ఒక యాక్షన్ కెమెరాని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఈ కెమెరా లాంచ్ అయినప్పుడు 30,000 రూపాయలు ఉంది. ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది 13,990 రూపాయలు అనమాట. అంటే 10 రూపాయలు తక్కువ 14,000. సో ఇట్లాగా డెలివరీ బాయ్ అతను వచ్చినప్పుడు నేను ఇట్లాగా అన్బాక్సింగ్ అతని ముందే చేయడం జరిగిందనమాట. సో ఇట్లా అన్బాక్సింగ్ చేయాలి మనం, లేకపోతే కనుక ఏమన్నా అందులో పార్ట్స్ మిస్ అయినా మనకి మళ్ళీ ఇవ్వరనమాట. దాంతోపాటు చిన్న కాంప్లిమెంటరీ వచ్చింది చూడండి, గమనించారా మీరు? నివ్యాది 10 రూపాయల క్రీమ్ ఇచ్చారు. సో చూడండి, ఇది వచ్చేసరికి బాక్స్ అనమాట. ఈ బాక్స్ వాళ్ళు అన్బాక్సింగ్ చేసి ఇస్తారు మనకి. చూడండి, ఇది నవ్య సాఫ్ట్ క్రీమ్ మనకి ఫ్రీ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు ఒక 10 రూపాయలు తక్కువ 14,000 ఉందన్నమాట. ఇది వచ్చేసరికి డీజేకి సంబంధించిన యాక్షన్ కెమెరా అనమాట. ఇది లాంచ్ చేసినప్పుడు 30,000 రూపాయలు దాకా ఉంది. చూడండి, డీజే యాక్షన్ కెమెరా 2 అనమాట ఇది. సో ఇది ఇప్పుడు హీటింగ్ అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఇంటర్నల్ స్పేస్ 128 GB అయితే ఇవ్వటం జరిగిందనమాట. అప్గ్రేడ్ చేసిన కెమెరా ఇది. లేటెస్ట్గా దీనికి సంబంధించిన పాత ప్రాబ్లమ్స్ అన్నీ అప్గ్రేడ్ చేసి కొత్తగా లాంచ్ చేశారనమాట. చాలా యాక్సెస్ సిరీస్ వచ్చాయి. ఇందులో గొప్పతనం ఏంటంటే ఎక్స్టర్నల్ మైక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చరికి మెడలో వేసుకొని మనకి ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఇచ్చారనమాట. మెడలో ఇది లాకెట్లా వేసుకొని కెమెరాని మనం దానికి స్టిక్ చేసుకోవచ్చు. సో ఇవి మెటీరియల్ అన్నీ కూడాను డీజేకి సంబంధించిన బ్రాండింగ్తో వచ్చాయి. మ్యాగ్నెటిక్ అసలు మామూలుగా లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది మ్యాగ్నెట్. చూడండి, దీనికి కూడా డీజే బ్రాండింగ్తో రావటం జరిగింది. సో ఇది వచ్చరికి ఎక్స్టర్నల్ బ్యాటరీ అనమాట. దీంట్లోనే మనం కావాలంటే మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇది వచ్చరికి ఎక్స్టర్నల్ బ్యాటరీ. చూడండి, కింద క్లిప్లా వచ్చింది చూడండి. ఇది మనం స్మార్ట్ వాచ్లు చూస్తాం చూడండి, అట్లాంటి ఛార్జింగ్ సాకెట్ లాగా అట్లా వచ్చిందనమాట. ఇది వచ్చరికి మనం హోల్డ్ చేయడానికి ఒక హోల్డర్ లాంటిది అనమాట. ఇది కూడా మ్యాగ్నెటిక్ అనమాట. సో ఏదన్నా కానీ కెమెరా మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి వీడియో కూడా తీసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు నేను మళ్ళీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, బాక్సెస్లో మనకి ఈ కెమెరాకి సంబంధించిన కేసు వచ్చింది. ఈ కేసు మనం బయట కొనాలి అంటే కనుక దాదాపుగా 3,000 పైనే ఉంటుంది. మనం తీసుకున్నది మెటాలిక్ సిల్వర్ కలర్ అనమాట. ఈ కేసు వల్ల ఏంటంటే హీటింగ్ ప్రాబ్లం సాల్వ్ అయిందంట. ఇది మెటల్ వచ్చేసరికి సిల్వర్ వచ్చింది. దాని గురించి ఏంటంటే ఇది ప్లాస్టిక్ మనకి ఇవ్వటం జరిగిందన్నమాట. దానివల్ల ఏంటంటే హీటింగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంట. సో ఇప్పుడు మనం చూసిన మెటీరియల్ వచ్చేసరికి మనం తలకి తగిలించుకొని, కెమెరాని తలకి తగిలించుకొని బైక్ మీద వెళ్ళినప్పుడు వీడియో తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి యాక్షన్ కెమెరా 2 అనమాట. ప్రత్యేకించి ఎవరైతే బైక్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అసలు మామూలుగా అయితే ఇది ప్రీమియం కెమెరా. ఇది రేటు తగ్గింది కాబట్టి ఎకానమీ కెమెరా అయింది. ఇది చూడండి, ఇట్లాగా ఇక్కడ నేను అన్నీ ఓపెన్ చేసిన తర్వాత నేను చూసినప్పుడు ఏమైందంటే ఈ మ్యాగ్నెటిక్తో ఇది అతుక్కుపోతాయి అనమాట. ఉత్త మ్యాగ్నెటిక్తో అతుక్కుంటే మళ్ళీ పడిపోతే కష్టం కదా అనుకున్నాను. అయితే తర్వాత నేను గమనించింది ఏంటంటే చూడండి, ఇక్కడ సైడ్లో దీనికి 2 క్లిప్స్ ఉన్నాయి. ఆ క్లిప్స్ వెళ్ళి అక్కడ చిన్న స్పేస్లో ఉంది, అక్కడ అతుక్కుపోతున్నాయి ఇవి. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా ఉందన్నమాట. మంచి పర్ఫెక్ట్గా ఇచ్చారు ఇదంతా.